హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు బ్లాగ్ ఏం లేదండి, మా బుడ్డోని వాకింగ్ తీసుకెళ్తున్నాను. బోబో కక్క కూర్చుంది. తొక్కేసి వచ్చావా? ఆగాగు, దుమ్ము బస్సు దుమ్ము. అయితే ప్రతి ఒక్కరు చిన్నగా ఉన్నప్పుడు బంకమట్ట ఆటలు, ఇంకా పిచ్చి పిచ్చి పువ్వులు, పిచ్చి పిచ్చి మొక్కలు, వీటితో ఆడుకునే వాళ్ళం. ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఎక్కువ గ్యాడ్జెట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళకి తెలియవు అన్నమాట, అసలు బంకమట్ట అంటే ఏంటో తెలియదు. అప్పట్లో మనం ఆడుకునే ఆటలు ఇప్పట్లో ఆడుకుంటున్నారు ఎవరైనా? ఎవరు ఆడుకోరు, అంతే. జనరేషన్ మారిపోయింది కదా. ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. ఇది ఈవినింగ్ కాబట్టి ఫ్లవర్ కొంచెం ముడుచుకుపోయింది. అదే మార్నింగ్ అయితే ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. అయితే వైట్ కలర్ లో అసలు చాలా బాగుంటుంది. ఇంకా జిల్లేడు చెట్టు, జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, వీటితో కూడా పిచ్చి పిచ్చిగా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి పల్లెటూరులో, బట్ సిటీస్లో అయితే ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఉంటున్నాయి. వీటిని చూడండి, వీటిని చిన్నప్పుడు ఆవాల్లాగా యూజ్ చేసేవాళ్ళము. అంటే అన్నము కూర వండుకుంటాం కదా, అలాగా ఆవాల్లాగా యూజ్ చేసేవాళ్ళము. దీన్ని చూడండి, అసలు దీంతో మ్యాజిక్ చేస్తాను అంటే వాడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు. మీలో ఎంతమందికి ఇది గుర్తుంది? ఎంతమంది ఇలా చేసేవాళ్ళు? చాలా ఫన్ క్రియేట్ అయ్యేది కదా ఇలా చేస్తుంటే. ఇప్పుడైతే తలుచుకుంటుంటే కొంచెం క్యూట్ మెమరీస్ లాగా ఉంది, కానీ అప్పట్లో ఇవే సీరియస్ గేమ్స్ లాగా ఆడుకునే వాళ్ళము. ఇది చూసారా? ఇవి ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉన్నాయి, సిటీస్లో కూడా ఉన్నాయి. ఇవిలా ఇవి చిన్నప్పుడు బువ్వలాగా తినేవాళ్ళం. ఇట్లా అన్నం అన్నమాట. ఇవో పిచ్చాకులు తీసుకొచ్చి వీటిని అలా పొడిగా అలా వేసుకొని అలా అన్నంలాగా ఆడుకునే వాళ్ళము. అవే ఆకుల్ని నీళ్ళల్లో కానీ వేసుకొని యూజ్ చేసుకుంటే అది కూర అన్నమాట. ఇదేమో గంగిరేన్ చెట్టు. దీనికి వచ్చే కాయలు ఉంటాయి కదా, ఆ కాయల నుంచి వచ్చే పాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్కి లేకపోతే చర్మ వ్యాధులకి బాగా పనిచేస్తుందని చెప్పి అప్పట్లో బాగా యూజ్ చేసేవాళ్ళు. అలా వీడియో తీసుకుంటూ వాటన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవరో బాగా ఆడుకుంటూ ఉంటే ఆడుతూ నేను కూడా కలిసి ఆడుకున్నాను. మా బుడ్డోడిని ఆడరా అంటే వాడు ఆడడానికి ఇష్టపడలేదు. ఇంకా నేనే ఆడాను. బాల్ అటు పడిపోతే తీసుకురాపోరా అన్నా కూడా తీసుకురాలేదు వాడు అసలు. ఇంకా ఈ కాయల్ని చూడండి, వీటిని అయితే చిన్నప్పుడు పుచ్చకాయలాగా ఆడుకునే వాళ్ళము. పీసెస్ లెక్కన కట్ చేసుకొని షేర్ చేసుకొని అట్లాగా ఆ సౌండ్ చేసుకుంటూ తినేవాళ్ళం అంటే ఊటిని అలాగా. ఈ సీనరీ చూడండి, ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము, అప్పుడు ఈ సీనరీ కనిపించింది. డెడ్లీ కాంబినేషన్ కదా, ఆ పైరు, సన్సెట్, ఆ బర్డ్స్, ఆ పచ్చదనం రిఫ్రెష్గా అనిపించింది మనసుకి. అది కూడా క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇంకా ఈ కానగ చెట్టు ఆకులు మీకు ఎంతమందికి గుర్తుంది? వీటితో మేమైతే పీపీ చేసుకునే వాళ్ళం. మేము ఆడుకునేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా ఊరుకుంటూ ఆడుకునే వాళ్ళము. ఎంత ఫన్ క్రియేట్ అయ్యేదో. నేను పట్టుకుంటాను, నువ్వు పట్టుకుంటే రాదు. కింద కూర్చో. పోయిందా? బాయ్ చెప్పు. బాయ్.